ఓం స్కంధాయ నమః. అందరికీ నమస్కారం. స్వాగతం మీ మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్కు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం కుంభరాశివారికి సంబంధించిన 2026 మార్చి 11 బుధవారం, మార్చి 12 గురువారం, మార్చి 13 శుక్రవారం, మార్చి 14 శనివారం ఈ 4 రోజుల రాశి ఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీకు వివరించబోతున్నాం. ఈ 4 రోజుల్లో గ్రహాల స్థితి ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం మరియు అదృష్టం ఎలా ప్రభావితమవుతాయి అనే విషయాలను స్పష్టంగా చెప్పబోతున్నాం. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కొన్ని విషయాలు మీ జీవితంలో ముందుకు ఎలా సాగాలో ఒక మంచి దారి చూపవచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఈ వీడియోను చూస్తున్నారు గాని ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడు వెంటనే మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరొక చిన్న అభ్యర్థన, భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. అలాగే ప్రియమైన కుంభరాశివారు, ఈ 4 రోజులలో మీ జీవితంలో ఏమి జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం కుంభరాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల రాశిఫలాలను ప్రారంభిద్దాం. కుంభరాశివారికి 2026 మార్చి 11 బుధవారం, మార్చి 12 గురువారం, మార్చి 13 శుక్రవారం, మార్చి 14 శనివారం ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో గ్రహాల స్థితి కొంత పరీక్షించే విధంగా ఉంటుంది. కొన్ని పనులు మీకు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. మీరు ఒక పని కోసం చాలా శ్రమ పెట్టినా వెంటనే ఫలితం రాకపోవచ్చు. అయితే ఇది మీ జీవితంలో శాశ్వతమైన సమస్య కాదు. గ్రహస్థితి కొంతకాలం మాత్రమే ఇలా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే పనుల్లో కొంత ఆలోచనతో ముందుకు వెళ్లడం అవసరం. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపడకండి. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మిన వ్యక్తులే మీకు అర్థం కాకపోవచ్చు. అయితే మీరు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. మీ రాశి స్వభావం ప్రకారం మీరు కష్టాలను తట్టుకునే శక్తి కలిగినవారు. ఈ సమయంలో శాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీ మనసులో కొంత అస్థిరత ఉండవచ్చు. ఏ పని చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఒక సందిగ్ధ పరిస్థితి కనిపించవచ్చు. కాని ఈ పరిస్థితి మీ జీవితానికి ఒక పరీక్ష మాత్రమే. మీరు సహనం పాటిస్తే త్వరలోనే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. కొంతమంది కుంభరాశివారికి ఈ సమయంలో పాత పనులు పూర్తయ్యే సూచనలు కనిపించవచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రకారం ఈ సమయంలో దేవుడిపై విశ్వాసం పెంచుకోవడం చాలా మంచిది. ప్రతి ఉదయం ప్రార్థన చేయడం మీ మనస్సుకు శాంతినిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ 4 రోజులు మీకొక గొప్ప అనుభవాన్నిస్తాయి. ఈ సమయం మీకు జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. కుంభరాశివారికి ఈ 4 రోజులు కొంత సహనం అవసరమైన కాలంగా ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషికి ఒక పరీక్ష సమయం వస్తుంది. అలాంటి పరీక్షలలో మన సహనం, మన ధైర్యం ఎంత ఉందో తెలుస్తుంది. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో కొంత ఆలస్యం కావచ్చు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫలితాలు కొంచెం ఆలస్యంగా రావచ్చు. ఈ పరిస్థితిలో చాలామంది నిరాశకు లోనవుతారు. కాని మీరు అలా చెయ్యకూడదు. ఎందుకంటే ప్రతి కష్టం వెనుక ఒక మంచి ఫలితం దాగి ఉంటుంది. మీరు ఈ రోజుల్లో ఎదుర్కొనే కష్టాలు మీ జీవితాన్ని మరింత బలంగా చేస్తాయి. మీ ఆలోచనల్లో స్పష్టత రావడానికి ఈ సమయం సహాయం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు అనిపించవచ్చు, నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను అని. కాని గుర్తుంచుకోండి, భగవంతుడు ఎవరికీ కారణం లేకుండా పరీక్షలివ్వడు. మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి ముందు కొన్ని పరీక్షలు తప్పనిసరిగా వస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది. సహనం మీకు పెద్ద శక్తిగా మారుతుంది. మీరు ఈ 4 రోజులు శాంతంగా ఉంటే చాలా సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. జీవితమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సంతోషం ఉంటుంది,
కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో కొన్ని ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చాలా ఆశతో ప్రారంభించిన ఒక పని మధ్యలో ఆగిపోవచ్చు, లేదా మీరు అనుకున్న వ్యక్తి మీకు సహాయం చెయ్యకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనసు కొంత బాధపడుతుంది. కాని మీరు ధైర్యం కోల్పోవద్దు. ఈ ఆటుపోట్లు మీ జీవితంలో ఒక పాఠంగా మారతాయి. భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఈ అనుభవం మీకు చాలా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన కష్టాన్ని ఇతరులు గుర్తించకపోవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా పరిస్థితి మీకు అనుకూలంగా కనిపించకపోవచ్చు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. కొంత సమయం తర్వాత మీరు చేసిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో మీరు మీ మనస్సును బలంగా ఉంచుకోవాలి. ఇతరుల మాటల వల్ల మీ లక్ష్యం మారిపోకుండా చూసుకోవాలి. మీరు ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉండాలి. ఈ 4 రోజులు మీకు ఓర్పు మరియు ధైర్యం నేర్పే సమయంగా మారవచ్చు. జీవితంలో కొన్నిసార్లు మనం చెయ్యని పనికి మనం బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో అలాంటి అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమంది మీపై విమర్శలు చేయవచ్చు. మీరు చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు చాలా బాధ కలిగిస్తాయి. మనం నిజాయితీగా ఉన్నప్పటికీ కొందరు మన గురించి తప్పుగా మాట్లాడితే మనస్సుకు బాధ కలుగుతుంది. కాని మీరు అటువంటి మాటలను ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఈ సమయంలో మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత కష్టంగా మారవచ్చు. అందుకే శాంతంగా ఉండడం మంచిది. మీ పని మీరు నిజాయితీగా చేస్తే కాలమే మీకు న్యాయం చేస్తుంది. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. అందుకే వారు మీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు. మీరు మాత్రం మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఇతరుల మాటలు మీ మనస్సును బలహీనపరచకుండా చూసుకోవాలి. ఈ 4 రోజులు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబంలో కొంత అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద వాదనకు కారణమవ్వచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరం. మీరు చెప్పే మాటలు ఇతరులకు ఎలా అనిపిస్తాయో ఒకసారి ఆలోచించాలి. కొన్నిసార్లు మనం చెప్పే మాటలు నిజమేనైనా చెప్పే విధానం వల్ల సమస్యలు వస్తాయి. ఈ సమయంలో కుటుంబంలో శాంతిని కాపాడడం చాలా ముఖ్యం. అనవసర వాదనలు చేయకుండా ఉండడం మంచిది. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే పెద్ద సమస్య కూడా సులభంగా పరిష్కారమవుతుంది. కుటుంబంలో ఐక్యత ఉంటే చాలా కష్టాలు సులభంగా దాటిపోతాయి. సమాజంలో కూడా కొంత అపార్థం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు నిజాయితీగా ఉంటే కాలక్రమంలో మీ విలువ వారికి తెలుస్తుంది. ఈ సమయంలో శాంతి, సహనం, దయ అనే 3 లక్షణాలు మీకు చాలా సహాయం చేస్తాయి. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. కొన్నిసార్లు మనం ఎంత ప్లాన్ చేసినా ఖర్చులు అనుకోకుండా పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితి ఈ సమయంలో మీ జీవితంలో కనిపించే అవకాశం ఉంది. మీరు సంపాదించిన డబ్బు వెంటనే ఖర్చయిపోతున్నట్టు అనిపించవచ్చు. ఇంటి అవసరాలు, కుటుంబ బాధ్యతలు లేదా పాత బాకీలు కారణంగా మీకు కొంత ఒత్తిడి రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు నమ్మి డబ్బు పెట్టడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కొంతమంది కుంభరాశివారికి ఈ సమయంలో ఒక ప్రశ్న తరచుగా మనసులో రావచ్చు: ఎందుకు డబ్బు నిలవడం లేదు అని. కానీ దీనికొక కారణం ఉంది. గ్రహస్థితి ప్రకారం కొంతకాలం మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అది మనకు డబ్బు విలువను నేర్పుతుంది. మనం ఎలా ఖర్చు చెయ్యాలో, ఎలా సేవ్ చెయ్యాలో అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. కొంత సహనం పాటిస్తే పరిస్థితి క్రమంగా మారుతుంది. మీరు కష్టపడితే కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. మీరు ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ 4 రోజులు మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. జీవితంలో మనం చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఒక ప్రశ్న మనసులో వస్తుంది: ఈ కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి అని. కాని చాలామంది గుర్తించని ఒక సత్యం ఉంది. భగవంతుడు మన జీవితంలో మంచి మార్పు తీసుకురాబోయే ముందు కొన్ని సంకేతాలు పంపిస్తాడు.
ఆ సంకేతాలు మనకు కనిపించకపోవచ్చు, కాని అవి నిశ్శబ్దంగా మన జీవితంలో జరుగుతుంటాయి. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో అలాంటి సంకేతాల ఆరంభం కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. మొదట్లో అది చిన్న మార్పులాగా కనిపిస్తుంది, కానీ ఆ చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు మీకు అర్థం కాకపోవచ్చు. ఒక పని అకస్మాత్తుగా సులభంగా పూర్తవుతుంది, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త వస్తుంది. ఇవన్నీ దైవం పంపించే సంకేతాలుగా భావించవచ్చు. మన జీవితంలో ప్రతి సంఘటన వెనక ఒక అర్థం ఉంటుంది. దైవం మనకు నేరుగా కనిపించకపోయినా తన సంకేతాల ద్వారా మనకు మార్గం చూపిస్తాడు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అలాంటి సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకునేవారు జీవితంలో ముందుకు వెళతారు. వాటిని పట్టించుకొనివారు అవకాశాలను కోల్పోతారు. అందుకే ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచి జరిగే ప్రతి విషయాన్ని గమనించడం మంచిది. దైవం మన జీవితంలో మంచి మార్పు తీసుకురాబోయే ముందు మన మనసులో ఒక ప్రత్యేకమైన భావన కలుగుతుంది. అది అంతరంగ శాంతి. కుంభరాశివారికి ఈ సమయంలో అకస్మాత్తుగా భక్తి పెరుగుతున్నట్టు అనిపించవచ్చు. మీరు దేవుణ్ణి ఎక్కువగా గుర్తుచేసుకోవడం ప్రారంభించవచ్చు. ఇది సాధారణ విషయం కాదు. మన జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనసు దేవుడి వైపు తిరుగుతుంది. అది భగవంతుడి కరుణకు సంకేతం. మీరు ఆలయానికి వెళ్లాలని అనిపించవచ్చు. ప్రార్థన చెయ్యాలనే కోరిక పెరుగుతుంది. ఇది మీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతున్నదని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రశాంతత అనుభవించవచ్చు. ముందుగా ఉన్న ఆందోళన కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది అంతరంగ శాంతి యొక్క సంకేతం. భగవంతుడు మీ జీవితాన్ని నెమ్మదిగా సరిచేస్తున్నాడని ఇది తెలియచేస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు చాలా శక్తివంతంగా మారతాయి. మీ మనసులో ఉన్న కోరికలు దైవం ముందుకు చేరతాయి. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పకుండా మీకు మార్గం చూపిస్తాడు. అందుకే ఈ సమయంలో దేవుడిపై విశ్వాసం పెంచుకోవడం చాలా మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం మీ జీవితంలో శాంతిని తీసుకువస్తుంది. భగవంతుడు మన జీవితంలో మంచి మార్పు తీసుకురాబోయే ముందు చిన్న చిన్న ఆనందాలను పంపిస్తాడు. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటిలో ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కుంభరాశివాళ్ళకి ఈ సమయంలో అలాంటి అనుభవాలు కలగవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తవ్వచ్చు. మీరు ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి నుంచి మంచి వార్త రావచ్చు. కొన్ని చిన్న సంఘటనలు మీకు పెద్ద ఆనందాన్నిస్తాయి. ఈ చిన్న ఆనందాలు మన జీవితంలో ఆశను పెంచుతాయి. మనం ఎదుర్కొంటున్న కష్టాలు త్వరలో ముగుస్తాయని సూచిస్తాయి. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సమయంలో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు మీకు అద్భుతంగా అనిపించవచ్చు. మీరు అనుకోని సమయంలో ఒక మంచి అవకాశం లభించవచ్చు, లేదా మీ సమస్యకు ఒక సులభమైన పరిష్కారం కనిపించవచ్చు. ఇవన్నీ దైవం పంపించే సంకేతాలు. మనం వాటిని గుర్తించి కృతజ్ఞతతో స్వీకరిస్తే జీవితంలో మరింత మంచి మార్పులు వస్తాయి. కృతజ్ఞతాభావం ఉన్నవారికి దైవం ఎప్పుడూ సహాయం చేస్తాడు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కానీ అదే సమయంలో కొందరు అనుకోని వ్యక్తులు మనకు సహాయం చేస్తారు. ఇది కూడా దైవ సంకేతం. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో అలాంటి అనుభవం కలిగే అవకాశం ఉంది. మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి మీకు సహాయం చేయవచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు మద్దతు ఇవ్వవచ్చు. అది ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, లేదా ఒక కొత్త పరిచయం కావచ్చు. ఈ సహాయం చిన్నదైనా అది మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మనకు ధైర్యాన్నిస్తుంది. ఒక చిన్న సహాయం కూడా పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది. ఇది దైవం పనిచేసే విధానం. భగవంతుడు మనకు నేరుగా సహాయం చేయకపోయినా మనుష్యుల రూపంలో సహాయం పంపిస్తాడు. మనం ఆ సహాయాన్ని గుర్తించి కృతజ్ఞతతో స్వీకరించాలి. ఈ సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేయడం మంచిది. మనం ఇతరులకు సహాయం చేస్తే దైవం మనకు మరింత సహాయం పంపిస్తాడు. ఇది జీవితంలో ఒక గొప్ప సత్యం. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో కనిపించే ముఖ్యమైన సంకేతాలలో ఒకటి ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా మారడం. మన జీవితంలో కొన్నిసార్లు చాలా కాలంగా ఒకే సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా పరిష్కారం కనిపించదు. అలాంటి పరిస్థితి చాలామందికి నిరాశ కలిగిస్తుంది. కాని భగవంతుడు ఒక సమయం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేస్తాడు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్య ఈ సమయంలో మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. ముందుగా అది చిన్న మార్పులాగా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక పని ఎప్పటినుంచో ఆగిపోయి ఉంటే ఇప్పుడు మళ్లీ ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. లేదా మీరనుకున్న ఒక వ్యక్తి మీతో మళ్లీ మాట్లాడటం ప్రారంభించవచ్చు. ఇది భగవంతుడి సంకేతమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే
ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుంది, కానీ ఆ ముగింపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కుంభరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించవచ్చు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న ఒత్తిడి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరనుకున్న పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. ముందుగా మీకు ఎదురైన అడ్డంకులు ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతున్నదని సూచిస్తుంది. అందుకే ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలు చెయ్యకుండా ముందుకు సాగాలి. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎప్పటికీ ఉండవు. అవి మనకు ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తాయి. ఆ పాఠం నేర్చుకున్న తర్వాత పరిస్థితి మారిపోతుంది. కుంభరాశివారు ఈ 4 రోజుల్లో అలాంటి మార్పును అనుభవించే అవకాశం ఉంది. జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మంచి సమయం దగ్గర్లో ఉందని కొంతమంది పెద్దలు చెబుతారు. కుంభరాశివారికి కూడా ఈ సమయంలో అలాంటి సంకేతాలు కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు ఇప్పుడు ముగిసే దశకు చేరుకుంటాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మంచి అవకాశాలు కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక పని ఇప్పుడు సాధ్యమవుతుంది. కొన్నిసార్లు మనం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం ఒకే రోజు మన ముందు వస్తుంది. ఇది బంగారు కాలం ప్రారంభమవుతున్న సంకేతం. కుంభరాశివారు చాలా సహనం కలిగినవారు. మీరు కష్టాలను ఎదుర్కొనే ధైర్యమున్నవారు. అందుకే భగవంతుడు మీకు ఒక మంచి సమయం ఇవ్వబోతున్నాడు. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యం. మీరు సరైన దారిలో ముందుకు సాగితే మీ జీవితంలో పెద్ద విజయాలు సాధించవచ్చు. ముఖ్యంగా మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అనుభవాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. బంగారు కాలమనేది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు. అది మన కష్టానికి వచ్చిన ఫలితం. కుంభరాశివారు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది. కుంభరాశివారికి ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో కొంత భావోద్వేగ పరిస్థితి కనిపించవచ్చు. ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒక చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. కొన్నిసార్లు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. మీరు చెప్పే మాటలు ఎదుటివారికి వేరేలా అర్థం కావచ్చు, లేదా వారు చెప్పే మాటలు మీకు బాధ కలిగించవచ్చు. ఇలాంటి సమయంలో శాంతంగా మాట్లాడడం చాలా ముఖ్యం. ప్రేమ అనేది నమ్మకం మీద నిలబడే బంధం. ఒకసారి నమ్మకం తగ్గితే సంబంధం బలహీనపడుతుంది. అందుకే మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. అనవసర అనుమానాలు పెంచుకోవడం మంచిది కాదు. కొంతమంది కుంభరాశివారికి ఈ సమయంలో పాత జ్ఞాపకాలు గుర్తురావచ్చు. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ మనసులోకి రావచ్చు. కాని మీరు గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. మీరు నిజాయితీగా ఉంటే మీ సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ముఖ్యమైనది పరస్పర గౌరవం మరియు అర్థం చేసుకోవడం. మీరు ఆ లక్షణాలను పాటిస్తే మీ వ్యక్తిగత జీవితం మళ్లీ శాంతిగా మారుతుంది. కుంభరాశివారికి వివాహ జీవితంలో కూడా ఈ సమయంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు లేదా పనిలో ఒత్తిడి కారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదనలు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సహనం అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం చెప్పే మాటలు కొన్నిసార్లు ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవితమనేది ఇద్దరూ కలిసి నిర్మించే బంధం. అందులో ఒకరి మాత్రమే ప్రయత్నిస్తే సరిపోదు. ఇద్దరూ కలిసి ముందుకు సాగాలి. మీరు మీ భాగస్వామిని గౌరవిస్తే సంబంధం మరింత బలపడుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మాటల వల్ల కూడా అపార్థాలు రావచ్చు. అలాంటి సమయంలో మీరు బయటవారి మాటలను ఎక్కువగా పట్టించుకోకపోవడం మంచిది. మీ ఇద్దరి మధ్య నమ్మకం ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. ప్రశాంతంగా మాట్లాడుకుంటే చాలా సమస్యలు సులభంగా ముగుస్తాయి. మీరు ప్రేమతో ముందుకు సాగితే మీ వివాహ జీవితం మళ్లీ ఆనందంగా మారుతుంది. కుంభరాశి విద్యార్థులకు ఈ 4 రోజుల్లో కొంత దృష్టి అవసరం. చదువుపై దృష్టి పెట్టడానికి కొంత కష్టం అనిపించవచ్చు. మనసు ఒకచోట నిలబడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అలసత్వం కూడా కనిపించవచ్చు. అయితే ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. మీరు క్రమశిక్షణ పాటిస్తే త్వరలోనే చదువులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. కొంతమంది కుంభరాశి విద్యార్థులకు పరీక్షల గురించి ఆందోళన ఉండవచ్చు. మీరు ఎంత చదివినా సరిపోలేదని అనిపించవచ్చు. కానీ మీరు నమ్మకంతో ముందుకు సాగాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఈ సమయంలో గురువుల సలహా తీసుకోవడం మంచిది.
వారు మీకు సరైన మార్గం చూపిస్తారు. అలాగే చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కుంభరాశి విద్యార్థులు తెలివితేటలు కలిగినవారు. మీరు పట్టుదలతో చదివితే భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందుతారు. ఈ 4 రోజులు మీకు ఒక పాఠం నేర్పుతాయి. విజయానికి క్రమశిక్షణ మరియు కష్టపడి చదవడం చాలా అవసరం. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగరంగంలో కొంత ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో బాధ్యతలు పెరిగినట్టు అనిపించవచ్చు. పై అధికారుల నుంచి ఎక్కువ పనులు రావచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టాన్ని వెంటనే గుర్తించకపోవచ్చు. ఇది మీ మనసుకు కొంత బాధ కలిగించవచ్చు. కొంతమంది కుంభరాశి ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను వారు వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా శాంతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉద్యోగ స్థలంలో సంబంధాలు సరిగ్గా ఉండటం చాలా అవసరం. ఈ సమయంలో ముఖ్యంగా సహనం పాటించాలి. మీరు చేసే పనిని నిజాయితీగా చేస్తే కాలక్రమంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. కొన్నిసార్లు మన కష్టం వెంటనే ఫలితం ఇవ్వదు, కాని అది భవిష్యత్తులో మంచి అవకాశాలకు మార్గం వేస్తుంది. కొంతమంది కుంభరాశివారికి ఈ సమయంలో ఉద్యోగ మార్పు గురించి ఆలోచన రావచ్చు. కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ ఒత్తిడి కూడా త్వరలో తగ్గిపోతుంది. ఈ 4 రోజులు మీకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతాయి. ఉద్యోగంలో సహనం మరియు క్రమశిక్షణ ఉంటే ఎలాంటి సమస్యయైనా దాటవచ్చు. కుంభరాశి వ్యాపారస్తులకు ఈ 4 రోజుల్లో కొంత మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. ఒకవైపు పనులు కొంత నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించవచ్చు, కాని మరోవైపు కొన్ని కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారంలో కొన్నిసార్లు లాభాలు వెంటనే రావు. కొన్ని రోజులు కష్టంగా అనిపించవచ్చు, కాని మీరు సహనం పాటిస్తే పరిస్థితి మళ్లీ మారుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కుంభరాశి వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకురావచ్చు. అందుకే మీరు ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సమయంలో మీరు చేసే ఒక మంచి నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాలను తీసుకురావచ్చు. మీరు మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగితే మీ వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. డబ్బు పెరుగుదల అనేది ఒక్కరోజులో జరగదు. అది క్రమంగా వస్తుంది. మీరు కష్టపడుతూ సరైన మార్గంలో ముందుకు సాగితే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక విషయం గుర్తుచేస్తాయి. పట్టుదలతో పనిచేస్తే విజయం తప్పకుండా వస్తుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి కారణంగా అలసట కనిపించవచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించకపోవచ్చు. ఈ సమయంలో సరైన నిద్ర చాలా ముఖ్యం. మీరు రోజుకు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అలాగే ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం అవసరం. సమయానికి తినకపోతే ఆరోగ్యం బలహీనపడే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశివారికి తలనొప్పి, అలసట వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే త్వరగా కోలుకుంటారు. ఈ సమయంలో వ్యాయామం లేదా నడక చేయడం చాలా మంచిది. ఇది మీ శరీరానికి శక్తినిస్తుంది. అలాగే మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంపద. డబ్బు, పేరు, ప్రతిష్ఠ అన్నీ తరువాత వస్తాయి. ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ముందుకు సాగగలం. అందుకే ఈ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశివారు ఈ సమయంలో కొన్ని సులభమైన పరిహారాలు చేస్తే జీవితంలో సానుకూల మార్పులు కనిపించవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ఆధ్యాత్మిక చర్యలు మన జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం లేచి దేవుడిని స్మరించడం చాలా మంచిది. మీరు భగవంతుడిపై విశ్వాసం ఉంచితే మనసుకు ధైర్యం వస్తుంది. అలాగే ఇంట్లో ఒక దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. సోమవారం లేదా శుక్రవారం రోజు ఆలయానికి వెళ్లి ప్రార్థన చేయడం మంచిది. ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది. అలాగే పేదవారికి లేదా అవసరమైన వారికి సహాయం చేయడం కూడా చాలా మంచి పరిహారంగా భావిస్తారు. కొంతమంది పెద్దలు చెబుతారు, మనం ఇతరులకు సహాయం చేస్తే దైవం మనకు సహాయం చేస్తాడు అని. ఇది నిజమైన సత్యం.
మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. ఈ పరిహారాలు చాలా సాధారణంగా కనిపించినా వాటి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. మీరు విశ్వాసంతో చేస్తే జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ప్రియమైన కుంభరాశివారు, మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు శాశ్వతం కావు. ప్రతి మనిషి జీవితంలో ఒక కష్టకాలం ఉంటుంది. కాని ఆ కష్టకాలం తరువాత మంచి సమయం తప్పకుండా వస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అనుభవాలు మిన్ను మరింత బలంగా మార్చాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమయ్యే సమయంగా మారవచ్చు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. భగవంతుడి కరుణ మీపై ఉండబోతోంది. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే కష్టాలు మన భవిష్యత్తు విజయానికి పునాది వేస్తాయి. మీరు ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు భగవంతుడు మీకు మంచి ఫలితం ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీ కష్టానికి గుర్తింపు రావచ్చు. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీ మనసులో కూడా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, భగవంతుడిపై విశ్వాసం కోల్పోవద్దు. మనం ధైర్యంగా ముందుకు సాగితే జీవితం తప్పకుండా మంచి దిశలో మారుతుంది. చివరిగా, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం పార్వత్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తితో జపిస్తే అమ్మవారి కరుణ మీపై ఉంటుంది. మీ జీవితంలో శాంతి, సంతోషం మరియు విజయాలు పెరుగుతాయి. ప్రియమైన ప్రేక్షకులారా, కుంభరాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల రాశిఫలాలను మీరు పూర్తిగా విన్నారని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య శాస్త్రం మన జీవితంలో ముందుకు ఎలా సాగాలో ఒక దారి చూపిస్తుంది. మనం ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగితే భగవంతుడి కరుణతో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, జ్యోతిష్య విశ్లేషణలను మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. మరొక చిన్న అభ్యర్థన, కామెంట్స్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంత సమయం తీసుకుని మా వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.